టీవీ7 న్యూస్ కి స్వాగతం. ఆదోని పట్టణంలోని కొత్త సినిమా విడుదల సందర్భంగా మరియు బెనిఫిట్ షోల పేరుతో సినిమా టికెట్లను అధిక రేట్లు అభిమానులను ప్రేక్షకులను నిలువుదోపిడీ చేస్తున్న అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా బెనిఫిట్ షోల సందర్భంగా పటిష్టమైన భద్రత కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య DYFI ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కి వినతి పత్రం సమర్పించడమైనది. మీడియా సమావేశంలో DYFI అధ్యక్షులు వీరేష్ మాట్లాడుతూ, ఆదోని పట్టణంలోని బెనిఫిట్ షో సందర్భంగా హీరోల అభిమానులు ప్రేక్షకులు వేలాది మంది హాజరవుతూ ఉంటారు. ఆ సందర్భంలో థియేటర్ల దగ్గర పటిష్టమైన భద్రత లేకపోవడంతో ఇంకొకరు తోపులాటలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో బెనిఫిట్ షోల సందర్భంగా ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని, కావున కొత్త సినిమాలు విడుదల సందర్భంగా థియేటర్ యాజమాన్యం పటిష్టమైన భద్రతలు ఏర్పాటు చేసుకోవాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని DYFI పట్టణ కార్యదర్శులు ఉర్చిరప్ప, శ్రీకాంత్, నాగరాజు, అంజీ, SFI ఉపాధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. హీరోల సినిమాలు అంటే బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం ఆ తరఫు నుంచి ఎలాంటి వసతులు లేవు, బాత్రూమ్లు కానీ తాగిన వసతులు కానీ బెనిఫిట్ షో అంటే కల్పించాను వసతులు ఎలాంటి వసతులు లేవు. ప్రభుత్వం నుంచి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సినిమా థియేటర్ యాజమాన్యం కూడా పట్టినట్టు కూడా అంటే 500 సీట్లు పరిమితం ఉంటే 1000 మంది పంపించడం కానీ ఇలాంటిదో జరుగుతుంది. అంటే కాళ్ళు చేలు ఇరిగిన పరిస్థితులు గతంలో సినిమాలు కానీ తోసులాట జరిగిన కాళ్ళు చేలు ఇరిగిన పరిస్థితులు కానీ ఇలాంటివి ఎక్కడో పెద్ద ఎక్స్పోజ్ చేయకుండా ఒక రాష్ట్రంలో ఒక అమ్మాయి చనిపోయింది. ఆ నేపథ్యంలో ఇలాంటివి పెద్ద హీరోల సినిమాలు తీయడానికి ఎక్కువ ఉన్నారు కాబట్టి అలాంటి జరిగే సంఘటన ఉంది కాబట్టి ఇలాంటి ఖచ్చితంగా అధికారులు కానీ సినిమా థియేటర్ యాజమాన్యం కానీ ఎంతమంది సీట్లు ఉంటాయి అంతమందిని అలో చేయాలా, అంత పూర్తి బెనిఫిట్స్ అని చెప్పేసి 100,000 మంది లోపల పంపించకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పేరునా? నా పేరు వీరేష్.